ఈరోజు మీకు ఖర్చు తక్కువతో ఒక మంచి ఫెర్టిలైజర్ చూపిస్తానండి. ఇది మిక్సీకి వేయకూడదండి, దీంట్లో ఉండే మైక్రోబ్స్ అన్ని చనిపోతాయి, అందుకని ఇలా చిలుక్కోవాలి. ఇది చూడండి, బెల్లం నీళ్ళవి, ఈ పుల్లటి మజ్జిగ, ఇది రైస్ కడిగిన. ఇన్ని 3 రోజుల వరకు బాగా పర్మెంట్ చేస్తాను. ఇది మీకు చూపించేదానికి సపరేట్గా ఉంచాను. అలా కాకుండా వీటన్నిటి ముందుగానే ఒకేసారి కలుపుకునేయచ్చండి. దీన్ని డైరెక్ట్గా కాకుండా ఈక్వల్ రేషియోలో వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వాలి. సాయిల్లో ఉండే ఎర్త్ వామ్స్ కూడా బాగా డెవలప్ అవుతాయండి ఈ బెల్లం వాటర్ ఇవ్వడం వల్ల. మనం ఎంత వడకట్టినా ఈ మజ్జిగలో ఉండే ఫ్యాట్ వల్ల ఈ స్ప్రేయర్లన్నీ బాగా బ్లాక్ అయిపోతున్నాయండి. అందువల్ల నేను ఇలా బాటిల్స్ యూజ్ చేస్తున్నాను. ఇదైతే ఒకసారి వాడిన తర్వాత క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదండి, పడేయచ్చు. అదే స్ప్రే బాటిల్స్ అయితే నీట్ క్లీన్ చేసుకోవాలి, అంతేకాకుండా బ్లాక్ కూడా అయిపోతాయి. అందుకని ఈ బాటిల్స్ వాడుతున్నానండి. మనం ఈ ఫెర్టిలైజర్ని పోతుండే స్టేజ్లో ఇస్తే కాల్షియం బాగా అంది పూత రాలిపోకుండా ఉంటుందండి. కాయ కూడా మంచి సైజ్ వస్తుంది. దీన్ని అన్ని రకాల మొక్కలకి ఇస్తే రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. దీన్ని మొక్కలకి స్ప్రే చేయడం కాకుండా ఇలా డైరెక్ట్గా సాయిల్లో కూడా ఇవ్వచ్చు. దీనివల్ల సాయిల్లో గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అయ్యి సాయిల్ లూజ్గుండి మొక్కలు బాగా ఏపుగా ఎదుగుతాయి.